ఆగస్టు 13, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద, కుజుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, బుధుడు సింహరాశిలో, గురుడు మేషరాశిలో, అదిరు కూడా వక్రగతిలోను, శుక్రుడు కర్కాటక రాశిలో, రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు చంద్రుడు గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. శని వక్రగతి, మేషంలో గురుడు యొక్క ప్రభావము, కుజ బుధ సమీకరణము, ఇలాంటి ముఖ్యమైన ఫలితాలన్నీ చాలా ఎక్కువగా ద్వంద్వ ఫలితాలు, మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అనే అంశంలో తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గడిచిన రోజులు కష్టాలు పడి ఉంటే అవి ఉపశమనంగా ఈరోజు చక్కని ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఇలాగ మీరు కష్టాల నుంచి విడిపడి చాలా ఉల్లాసంగా హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆకస్మిక యోగాలు కూడా మీకు ధనపరంగా, వ్యాపారపరంగా వృద్ధి యోగాలు కూడా కలిసి వస్తున్నాయి. అయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెళతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీ ఇంట్లో కానీ లేదా గురు సంబంధిత ఆలయాలలో కానీ పసుపు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.